మహాభారత యుద్ధం చివరిలో కర్ణుడు చనిపోయాక కృష్ణుడు ఎందుకు ఏడ్చాడో తెలుసా? ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. యుద్ధభూమిలో కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే కృష్ణుడు కర్ణుడి దహనగుణాన్ని ఈ లోకానికి చూపించాలని ఒక పేద బ్రాహ్మణుని వేషంలో వెళ్ళి దానం అడిగాడు. ఆ స్థితిలో కూడా కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పక్కనే ఉన్న రాయి తీసుకుని తన బంగారు పన్నును పగలగొట్టి రక్తంతో తడిసిన ఆ బంగారాన్ని కడిగి మరీ దానం ఇచ్చాడు. అది చూసి కృష్ణుడి మనసు కరిగిపోయింది. తన విశ్వరూపం చూపించి ఏదైనా వరం కోరుకో కర్ణ అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఏమన్నాడో తెలుసా? కృష్ణ, వచ్చే జన్మలో నా దేశంలో ఎవరు పేదవాళ్ళు ఉండకూడదు, అలాగే పాపం లేని చోట నా దహనం సంస్కారాలు చేయి అని అడిగాడు. కృష్ణుడు ప్రపంచమంతా వెతికాడు, కానీ పాపం లేని స్థలం ఒక్కడి కూడా దొరకలేదు. చివరికి ఒక నిజం తెలుసుకున్నాడు, పాపం లేనిది ఒక్క తన అరచేతిలోనేనని. అప్పుడు కృష్ణుడు స్వయంగా కర్ణుడి దేహాన్ని తన అరచేతిలో పెట్టుకొని దహనం చేశాడు. దేవుడే తన చేతులతో అంత్యక్రియలు చేసిన ఏకైక వీరుడు కర్ణుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన అవర్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని ఒక లైక్ చేయండి.